తండ్రి మేనమామ అలా వారసత్వం కారణంగానో మరి ఆమెకు స్వతహాగా చిన్నతనం నుంచి వారిని చూసి నేర్చుకున్న రాజకీయాల కారణంగానో ఉన్నత ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ మీకు రాజశేఖర రెడ్డి గారితో మీ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేటివి. రాజశేఖర రెడ్డి గారు మీ ఇంటికి కూడా వచ్చేవారు అనుకుంటారు. ఎన్నికల సందర్భంగా మీ బ్యాంక్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి పీఆర్పీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పీఆర్పీకి వెళ్ళాల్సి వచ్చిందంటే చిరంజీవి గారి మీద అభిమానంతో అంటే ప్రజారాజ్యం పార్టీ ఏదో చేసేస్తుందని భావించారు. అప్పట్లో ఏంటంటే డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీరు పీఆర్పీని నమ్ముకొని పులోమని పోతే ఆ పీఆర్పీ కాస్త నడిసంద్రంలో మిమ్మల్ని ముంచేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? 2009లో 3వ స్థానంతో సరిపెట్టుకున్న కళావతి గారు 2014 ఎన్నికల్లో విజయం సాధించడానికి గల కారణాలు ఏమంటారు? కళావతి అన్న వ్యక్తి మీద ప్రజలకున్న నమ్మకం ఒకటి, వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం. 2009 ఓటమి మీకు రాజకీయ పరిణితి కానీ రాజకీయ నీతజ్ఞత కానీ బాగా నేర్పింది అనుకోవచ్చా? ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్నది మీరెట్లా పసిగడుతున్నారు? ఇప్పటికి కూడా ఆ ఊరికి ఇచ్చిన ప్యాకేజ్ కానీ ఆ ఊరు మునిగిపోయిన నిర్వాసితులకి పూర్తి స్థాయిలో న్యాయం కానీ ఉచిత కరెంటు కానీ స్కూల్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఏమీ ఇవ్వలేదు. కరువు ప్రాంతాల్లో ఉన్న వారికి కనీసం తిండి ఇవ్వం కాబట్టి మంచినీళ్ళు ఇస్తాం. ఎస్సీ సప్లాన్ నిధులు ఏమైందంటారు? పక్కదారి పడుతుంది. మీరేం చేస్తున్నారు? పక్కదారి పట్టకుండా చూడాలని ప్రయత్నం చేస్తుంటే అవి గూడెల్లో విద్య కోసం పాఠశాలలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మౌలిక వసతులన్నీ చాలా తక్కువగా ఉంటాయి. 10 మంది పిల్లలు ఉన్నప్పుడు మేము తీసేస్తానని అనేసి గవర్నమెంట్ స్కూల్స్లో జీపీ స్కూల్స్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాడు ఈరోజు ఆయన. ఎన్ని స్కూల్ ఇట్లా రద్దు చేశాడు? అలాగే 108 స్కూల్ రద్దు చేశాడు. అయితే గిరిజన ప్రాంతాల్లో ఒక కొండ నుంచి ఇంకొక కొండకి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు నడిచి వెళ్ళగలరా? ఎన్నికల సందర్భంలో ఎన్నో హామీలు ఇచ్చింటారు గిరిజన ప్రజలకు. అయితే హామీలన్నీ నెరవేర్చలేకపోతున్నామే అన్న బాధ ఉందంటారా? విశాఖ గ్రామీణ బ్యాంకులో అయితే మొహాన్ కొట్టండి, ఎవరిచ్చారో వాళ్ళు ఎవడిచ్చాడో మొహాన్ కొట్టండి. వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొహాన్ కొట్టగలమా, మేము వెళ్ళగలమా అని అడుగుతున్నారా గిరిజనులు అమాయకంగా. ఎమ్మెల్యేగా ఉంటున్నారు, గిరిజనులతో మంచి సఖ్యతతో ఉంటారు. అలాంటి కళావతి గారి పైన ఒక చిన్న మచ్చ ఉంది. రాజశేఖర్ గారు చేసిన ఒక బోన్లో ఒక పక్షి ఆమె అంటుంటారు. నేను మీ విశ్వాసరాయ్ కళావతి, పాలకొండ నియోజకవర్గం. మీరు తప్పకుండా వీటిని చూసి సహకరిస్తారని ఆశిస్తున్నాను.